మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. అందరికి నమస్కారం, నేను శిరీష. ముందుగా అందరికీ శ్రీ పరాభవ నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష పండితులు డాక్టర్ శ్రీధర్ గారు. గురుగారితో మాట్లాడదాం. నమస్కారం గురుగారు. నమస్తే మా శుభం భూయాత్. గురుగారు, ముందుగా మీకు ఉగాది శుభాకాంక్షలు అండి. నీకే కాదమ్మా, మొత్తం సమస్త జనావళికి కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ ప్రారంభిద్దామా. గురుగారు, ముఖ్యంగా ద్వాదశ రాశిలో అయిన మిథున రాశి వారికి ఈ సంవత్సరం ఎలా ఉండబోతుందంటారు? నవగ్రహాల ప్రభావం ఈ రాశిపై ఎలా ఉంటుందంటారు? ముఖ్యంగా మన తెలుగింటి వారికి గుర్తుకొచ్చేది ఉగాది అనగానే రాశులు వ్యక్తిగతంగా చూసుకుంటూ ఉంటారు కదా, మరి ఈ సంవత్సరం మిథున రాశి వారికి ఎలా ఉంటుందంటారు? మిథున రాశి వారికి మృగశిర 3-4 పాదాలు నక్షత్రాలు, ఆరుద్ర నక్షత్రంలో 1, 2, 3, 4 పాదాలు, పునర్వసు 1, 2, 3 పాదాలు, ఇవన్నీ కలిసి మిథున రాశిలోనికి వస్తాయి. ఈ నక్షత్రం వాళ్ళ నక్షత్రము పాదము తెలుసున్న వారు దీన్ని ఫాలో అవ్వచ్చు, మిథున రాశిలోకి వస్తారు వాళ్ళంతా. గురుగారు, ముఖ్యంగా మరి ఉగాది అనగానే మనం ఆదాయం, వ్యయం, రాజపూజం చూసుకుంటుంటాం కదా, మరి మిథున రాశి వారికి ఆదాయం ఎంత ఉందంటారు? మిథున రాశి వారికి ఆదాయం 8 ఉంది, వ్యయం 11 ఉంది. అంచేత కొంచెం ఖర్చులు అదుపులో పెట్టుకుంటే ఇబ్బంది లేకుండా, ఆర్థికమైనటువంటి ఇబ్బందులు పడకుండా ఉండే అవకాశం ఉంటుంది. అలాగే రాజపూజ్యం 1, అవమానం 7. దీని గురించి అసలు కంగారు పడక్కర్లేదమ్మా. మనం బాగుంటే వారం లేని వాళ్ళు చాలామంది ఉంటుంటారు. అందుచేత దీన్ని మీరు పెద్ద ప్రామాణికంగా తీసుకోక్కర్లేదు. అర్థమైందా? మనిషి బాగుపడుతున్నాడంటే ఇదివరకు కాలంలో సంతోషించేవారు, అప్పుడు దీన్ని పరిగణలో తీసుకునే కాలం అది. ఇప్పుడు కాలంలో మనిషి బాగుపడుతున్నాడంటే సొంత వాళ్లే, పై వాళ్ళతో కాదు, సొంత వాళ్ళు కూడా ఇబ్బంది పడేటువంటి పరిస్థితి, మన ఇబ్బంది పెట్టేటువంటి పరిస్థితి. కాబట్టి అయితే తెలుసుకోవడం అనేది ఇంపార్టెంట్. మనకి ఎంతమంది శ్రేయోభిలాషులు ఉన్నారు, ఎంతమంది మనకి మన యొక్క దుస్థితిని కోరుకునే వాళ్ళు ఉన్నారని తెలుస్తూ ఉంటుంది. మరి గ్రహాల ప్రభావం ఎలా ఉంటుందంటే? ఈ గ్రహాల ప్రభావం మిథున రాశి వారికి కనుక తీసుకున్నట్టయితే జన్మంలోనే గురువు యొక్క సంచారం జరుగుతోంది మే నెల వరకు, 31 వరకు కూడా, నెలాఖరు వరకు మే నెల. తదుపరి ఆయన ద్వితీయ స్థానం అయినటువంటి ఈ కర్కాటకంలోని ప్రవేశిస్తున్నారు. ఆ కాలం మాత్రం చాలా అనుకూలమైనటువంటి కాలంగా తీసుకోవచ్చు. అక్కడి నుంచి మళ్ళీ అతిచారంతో మళ్ళీ ఆయన సింహంలో ప్రవేశిస్తున్నారు, అక్కడ వక్రిస్తున్నారు, అక్కడి నుంచి మళ్ళీ కర్కాటకంలోకి వస్తున్నారు. మొత్తం మీద కర్కాటకంలో ఎక్కువ కాలం ఆయన ఉండటం జరుగుతోంది కాబట్టి ఆర్థికమైనటువంటి ఇబ్బందులు లేకుండా చూడగలుగుతారు. గురుగారు, మరి మొత్తం ఇది సంవత్సరం అంతా మిథున రాశి వారికి ఎలా ఉంటుందంటారు? ఇక మిథున రాశి వారికి మనం చెప్పుకోవాలి అన్నట్టయితే దశమ స్థానంలో శని గ్రహ సంచారం జరుగుతోంది. ఉద్యోగపరమైన చిక్కులు ఏర్పడుతూ ఉంటాడు. భాగ్యస్థానంలో రాహుగ్రహ సంచారం కొంతకాలం ఉండి తదుపరి 8వ స్థానంలోకి వస్తున్నారు. ఆ రెండు కూడా వాంఛనీయమైనటువంటివి కాదు. అలాగే ఇక్కడ మిథున రాశి వారికి కనుక మనం తీసుకున్నట్టయితే తృతీయ స్థానంలో కొంతకాలం ఉన్నటువంటి కేతువు తదుపరి సంక్రమణం ద్వారా ద్వితీయ స్థానంలోకి వస్తున్నారు. తృతీయంలో ఉండగా ఆయన మంచి ఫలితాన్ని ఇస్తారు. తదుపరి ద్వితీయంలోకి వచ్చాక మాత్రం కొంత ఆర్థికమైనటువంటి ఇంట్లో కూడా ఆహ్లాదకరమైనటువంటి పరిస్థితి లేకపోవటము, అలాగే కంటికి సంబంధించినటువంటి నేత్ర వ్యాధులు ఉన్నట్టయితే ప్రకోపించడం లాంటివి చేసేటువంటి ప్రయత్నం ఆయన చేస్తూ ఉంటారు. ఈ విధంగా ఈ గ్రహచారం అంతా కూడా ఈ సంవత్సరం అంతా ఇలాగే జరుగుతోందమ్మా. అయితే విద్యార్థులకు ఎలా ఉంటుందంటారు? ఈ సంవత్సరం విద్యార్థులకి చెప్పాలి అన్నట్టయితే ఈ విద్యార్థులు పాస్ అవ్వడం జరుగుతుంది. పై చదువుల నిమిత్తం కూడా వీళ్ళు ఇతర ప్రాంతాలకు వెళ్ళడం జరుగుతూ ఉంటుంది. ఎందుకంటే ద్వితీయ స్థానంలో దాన్ని విద్యాస్థానంగా మాట, వాక్కు, విద్య, ఇవన్నీ 4 తృతీయ, చతుర్థ, పంచమ స్థానాలు మనం విద్యా సంబంధించిన స్థానాలుగా చూస్తున్నాం. కాబట్టి ఇక్కడ ద్వితీయంలో గురువు ఉన్న కారణంగా విద్య రావడానికి మంచి అవకాశం ఉంది, పాస్ అయ్యేటట్టు అవకాశం స్పష్టంగా గోచరిస్తూ ఉందమ్మా. ఉద్యోగ వ్యవస్థలో ఉన్న వారికి ఎలా ఉంటుందంటారు? ఉద్యోగులకి పని ఒత్తిడి ఎక్కువగా ఉంటుందమ్మా. ఎందుకంటే దశమ స్థానంలో శని ఉన్న కారణంగా పని ఒత్తిడి ఎక్కువ ఉంటుంది. ఒకవేళ బయట కష్టపడే వాళ్ళైతే శ్రమకి తగినటువంటి గుర్తింపు కానీ లేదా ఆర్థికంగా ఎదగటం కానీ, శ్రమ ఎక్కువ ఆదాయం తక్కువలా ఉండేటువంటి పరిస్థితి అంతా కూడా ఉద్యోగస్తులకి, వ్యాపారస్తులకి జరిగేటువంటి పరిస్థితి ఉంటుందమ్మా. వివాహ యోగం ఉందంటారా మరి సంవత్సరంలో? వివాహ స్థానం ద్వితీయ స్థానంలో గురువు ఉన్నాడు కాబట్టి గోచార రీత్యా అది కొంతమందికి అవకాశం ఉన్నది అని చెప్పుకోవచ్చు మనం ఖచ్చితంగా. కుటుంబ వాతావరణం ఎలా ఉంటుందంటారు ఈ సంవత్సరం? కొంతకాలం మనకి ఆహ్లాదకరమైనటువంటి పరిస్థితి. గురువు కర్కాటకంలో ఉంటున్నారు కాబట్టి ఆయన బాగానే మనని
కొంతవరకు ఆయన కవర్ చేస్తూ ఉంటారు, దాని గురించి అభ్యంతరం ఏం లేదు. మరి సినీ రంగంలో ఉన్న వారికి ఎలా ఉంటుందంటారు? సినిమా రంగంలో ఉన్న వారికి చెప్పుకోవాలంటే అంత గొప్పగా చెప్పుకోవడానికి ఏమీ లేదమ్మా అక్కడ. ఎందుకంటే వారికి ఆ సినిమా రంగంలో ఉన్నటువంటి వారికి సరి అయినటువంటి గుర్తింపు రాదు, సరి అయినటువంటి అవకాశాలు రావు. టీవీ రంగం కానీ సినిమా రంగం కానీ వారికి సరి అయినటువంటి అవకాశాలు వచ్చేటువంటి అవకాశం తక్కువగా కనిపిస్తుందమ్మా. రాజకీయ రంగంలో ఉన్న వారికి, రాజకీయ రంగంలో ఉన్న వారికి ప్రజాదరణ బాగానే దొరుకుతుంది, పలుకుబడి బాగా పెరుగుతుంది, అనుకున్న పనులన్నీ చేయగలుగుతారు. మనకి ఇచ్చినటువంటి వాగ్దానాలు ఉంటాయి కదా, అన్నీ కాకపోయినా కొన్నైనా మనకి చేసి ఒక మంచి పేరు తెచ్చుకోగలుగుతారు. ఈ విధమైన పరిస్థితి అంతా రాజకీయ నాయకులకు కనిపిస్తోంది. గృహయోగం, వాహన యోగం ఉందంటారా? గృహయోగం, వాహన యోగం దీనికి సంబంధం ఏమీ లేదమ్మా. వారు కొంత ఆర్థికంగా బాగానే ఉన్నారు కాబట్టి మనకి 4వ స్థానంలో, 3వ స్థానంలో, 4వ స్థానం ముఖ్యంగా మనం తీసుకోవాలి. కుజుని యొక్క పరిస్థితి కూడా తీసుకుంటే కానీ మనం చెప్పజాలము. ఆ చతుర్థాధిపతిని కూడా తీసుకోవాలి ఇక్కడ. ఎందుకంటే మిథున రాశి వారికి కాబట్టి ఈ 4వ స్థానాధిపతి అయినటువంటి బుధుని కూడా మన పరిగణలో తీసుకోవాల్సి వస్తుందమ్మా. అంచేత అవన్నీ ఉంటే కానీ మన గృహ నిర్మాణం గురించి ఖచ్చితంగా చెప్పాలి. ఏదో ఒకటి చెప్పచ్చు, చెప్పాలంటే చెప్పేయచ్చు, బాగుంటుంది లేదని చెప్పచ్చు. కానీ మనం కరెక్ట్గా చెప్పాలి అన్నట్టయితే మనకి 4వ స్థానం, 4వ స్థానాధిపతిని కూడా తీసుకోవాలి, కుజుడిని పరిగణలోకి తీసుకుంటే గానీ చెప్పజాలం. పెట్టుబడులు, కొత్త వ్యాపారాలు చేయొచ్చు అంటారా? పెట్టుబడి పెట్టేవాళ్ళు పెట్టుబడి పెట్టచ్చమ్మా. అది కొంచెం సజావుగా సాగేటువంటి అవకాశం ఉంటుంది. కొత్త వ్యాపారాలు పెట్టొచ్చు అంటారా? అదే పెట్టుబడి అన్నప్పుడు ఇంకా వ్యాపారం దేని మీదన్నా సరే వృత్తికి సంబంధించినటువంటి వాటిలో వస్తుంది కాబట్టి దానికి ఏమి ఇబ్బంది ఏమీ పెద్దగా లేదమ్మా. వారికి మొత్తం మీద మిథున రాశి వారికి మనం బాగుందని చెప్పుకోవడంలో అభ్యంతరం లేదు. పెట్టుబడి ధైర్యంగా పెట్టవచ్చు. అది వ్యవసాయం కావచ్చు, వ్యవసాయం కావచ్చు, దేంట్లోనైనా సరే. ముందుగా గురుగారు, విదేశాలకు వెళ్ళాలని చాలా మంది అనుకుంటుంటారు, చదువుకోవడానికైనా అక్కడ సెటిల్ అవ్వడానికైనా. సో మరి ఈ మిథున రాశి వారికి విదేశీ యోగం ఉందంటారా? మిథున రాశి వారికి విదేశీ యోగం తీసుకోవాలి అన్నట్టయితే ఇక్కడ మనం రాహుగ్రహాన్ని కనుక తీసుకున్నట్టయితే ప్రప్రథమంగా ఇక్కడ విదేశానికి ఒక్కొక్క దానికి చంద్రుడిని అయితే నీటిలో ప్రయాణం చేసి వెళ్ళటానికి, అలాగే సంపాదన కోసం వెళ్ళటమా, ఉద్యోగం కోసం వెళ్ళటమా అనేటటువంటి, లేకపోతే విహారయాత్రకి వెళ్ళటమా, లేకపోతే పిల్లలు ఉన్నారని చూడడానికి వెళ్ళటమా, అనేక రకాలైనటువంటి అంశాలు అందులో వస్తుంటాయి. కాబట్టి మన ప్రశ్నలో ఇంతకంటే క్లారిటీ రాదు కాబట్టి అది ఇంకా వాళ్ళ పరిస్థితిని బట్టి అవి జరిగిపోతూ ఉంటాయి. రాహు అయితే మాత్రం ప్రధానంగా ఇది 12వ స్థానం కూడా మనం తీసుకోవాలి. 12వ స్థానాధిపతి శుక్రుడిని కూడా పరిగణలో తీసుకోవాల్సి వస్తుంది, 12వ స్థానం కాకపోయినప్పటికీ. ఎవరైనా విద్యార్థులు గవర్నమెంట్ జాబ్స్ కి ప్రిపేర్ అవుతాయి ఈ సంవత్సరం కొట్టొచ్చు అంటారా? మిథున రాశి వారు గవర్నమెంట్ జాబ్స్ వచ్చే అవకాశం? దశమ స్థానంలో అంటే చిన్న ఉద్యోగాలకి అవకాశం ఉంటుందమ్మా. పెద్ద ఉద్యోగాలకి అయితే అవకాశం ఉండదు. ఇక్కడ నుంచి అంటే దశమ స్థానంలో మీకు శని భగవానుడు యొక్క సంచారం జరుగుతోంది కాబట్టి అవి ఈ తక్కువ స్థాయి ఉద్యోగాలకైతే అభ్యంతరం లేదు. హై పొజిషన్లో ఉద్యోగాలకైతే మాత్రం కొంచెం ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి ఆయన కల్పిస్తూ ఉంటాడు. ఉన్న వాళ్ళని కూడా ఇబ్బంది పెడుతూ ఉంటాడు, ఆల్రెడీ ఉన్న వాళ్ళని కూడా శనీశ్వరుడు. కాబట్టి చిన్న ఉద్యోగాలకి అవకాశం ఇవ్వచ్చు. రైతులకు ఎలా ఉంటుందంటారు? మరి రైతులకి కూడా బాగానే ఉంటుందమ్మా, ఆర్థికంగా పర్వాలేదు, వాళ్ళు నిలదొక్కగలుగుతారు. ఆ విధమైనటువంటి పరిస్థితులంతా కూడా మనకు కనిపిస్తూ ఉంది. మరి ఓవరాల్ గా మిథున రాశి వారు అందరికీ బాగుండాలంటే ఏ దైవాన్ని పూజించవచ్చు అంటారు? మిథున రాశి వారికి చెప్పుకోవాలి అన్నట్టయితే రాహుకి తప్పకుండా జపశాంతులు చేయించుకోండి అమ్మా. అలాగే కేతువుకి ఉలవలు దానం చేయించుకోండి. ఈ శని కూడా మన దశమ స్థానంలో ఉన్నాడు కాబట్టి ఆయనకి తైలాభిషేకం లాంటివి ఏమైనా చేయించుకున్నట్టయితే ఆ వృత్తిపరమైనటువంటి ఆటంకాలు తొలగిపోతాయి. అలాగే ఈ మధ్య కొత్త ఏవేవో దేవతలు అవి వస్తున్నాయి, వాటిని కూడా చాలామంది చెబుతున్నారు. ఇవి పూర్వకాలం అయితే లేవు, కానీ ఇప్పుడు కాలంలో మరి వాటిని పూజించిన వాళ్ళు కూడా సత్ఫలితాలు పొందుతున్నారు. వారాహి అమ్మవారి గురించి ఇంత ప్రాచుర్యం లేదు ఒకనాడు, కానీ ఇప్పుడు బాగా ప్రాచుర్యంలోకి వచ్చింది. అవి చేస్తున్నారు, చేసిన వాళ్ళని కూడా మనం చూస్తున్నాము, సత్ఫలితాలు పొందుతున్నారు. కాబట్టి ఇలా వారాహి అమ్మవారిని, ఈ ఇంకో అమ్మవారు ఎవరో ఉన్నారండి ఇక్కడ, ఆ అమ్మవారిని కొత్తగా ఉన్నటువంటి వాళ్ళే వీళ్ళందరూ కూడా. కాబట్టి వాళ్ళని పూజించినా కూడా ఒకటండి, భక్తిని ప్రధానంగా మనం అన్ని దేవతా స్వరూపాలే కాబట్టి చేయటం ద్వారా సత్ఫలితాలే వస్తాయి, కానీ దుష్ఫలితాలు అయితే మాత్రం ఖచ్చితంగా రావు. ఏ దేవతను పూజించినప్పటికీ కూడా సత్ఫలితాలు పొందుతారు. ధన్యవాదాలండి. శుభం.